హాయ్ అండి. ఈరోజు డే 4 ఇది మా ట్రిప్‌లో. ఈరోజు మేము లేక్ బ్రిడ్జ్‌కెళ్దాం అనుకున్నాము. లేక్ బ్రిడ్జ్‌లో మనకి బోట్ ఉంటుంది. అందుకని అది ఎక్కుదామని ఇలా ట్రైన్‌లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనకి ఇలా వ్యూ అన్నది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మౌంటైన్స్ అదంతా గూడా. ఇక్కడ మీరు చూసారు కదా! లేక్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న బోటే మనము నెక్స్ట్ ఎక్కబోయేది. ఇది స్టేషన్ వచ్చేసి బ్రిడ్జ్. కానీ ఇక్కడ మేము ఎక్కట్లేదు. మేము ఇంటర్లేకెన్ ఓస్ట్‌కి వెళ్తున్నాము. బోట్ అన్నది ఇంటర్లేకెన్ ఓస్ట్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే. అందుకని స్టార్టింగ్ పాయింట్‌లోనే ఎక్కుదామని మేము ట్రైన్‌లో ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడే మేము బోట్ అన్నది ఎక్కుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆల్రెడీ అందరూ ఎక్కుతున్నారు. పైన కింద ఉంది బోటు. పైనంతా వచ్చేసి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, కింద సెకండ్ క్లాస్ వాళ్ళకనమాట. ఇలా మొత్తానికి అందరూ ఎక్కిన తర్వాత అయితే బోట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూరా చెట్లు, ఆ పైన కొండలు అవన్నీ చాలా చాలా బాగున్నాయన్నమాట చూడ్డానికి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చల్లటి గాలి అలాగా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఆ రోజు కొంచెం వాతావరణము కూడా చల్లగా ఉండడం వల్ల చల్లగా అనిపించింది. గాలి కూడా ఎండగా లేదు ఆ రోజు, క్లౌడీగా అలా ఉంది. ఇక్కడ మీరు వాటర్ అది చూడొచ్చు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి వాటర్ కూడా. మనకి కలర్ కూడా లైట్ గ్రీన్ షేడ్‌లో అలా కనిపిస్తూ ఉన్నాయి కదా! చాలా చాలా బాగున్నాయన్నమాట. చుట్టూరా అంతా కూడా మనకి మౌంటైన్సే, మధ్యలో ఈ లేక్ అన్నది ఉంది. బోట్ అలా వెళ్తూ ఉంటే అసలు టైం అన్నది తెలియలేదన్నమాట. చాలాసేపు అలాగే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేమైతే. ఇలా వెళ్తూ ఉంటే హౌసెస్ అవి కూడా కనిపించాయి లేక్‌ని ఆనుకొని. చాలా బాగా అనిపించింది. మౌంటైన్స్ అవి కూడా ఉన్నాయి పైన. ఇలా కింద లేక్, మధ్యలో హౌసెస్ అవి చాలా చాలా బాగున్నాయి. మధ్యలో కొన్ని స్టాప్స్ అవి కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇలా మొత్తానికి ఫస్ట్ ఒక స్టాప్ అయితే వచ్చింది, బోనిగెన్ అని. ఇప్పుడు నేను మీకు బోట్ టూర్ కూడా చూపిస్తాను. అలా లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ ఒక రూమ్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు అందులోకి వెళ్ళి చూద్దాము ఏముందో. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా రూమ్‌లో మనకి టేబుల్స్ అండ్ చైర్స్ అన్నవి ఉన్నాయి. బయట నచ్చని వాళ్ళకి ఇక్కడ లోపల కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అన్నది ఉందన్నమాట. అక్కడ కూడా కూర్చొని లోపల ఎంజాయ్ చేయొచ్చు. ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మెట్లు ఎక్కుతున్నారు చూసారు కదా! ఇలా పైకెళ్తే ఫస్ట్ క్లాస్ అని చెప్పాను కదా! అలా వాళ్ళందరూ అలా ఫస్ట్ క్లాస్ టికెట్ వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బయట నుంచున్నారు చూసారు కదా! ఇక్కడ టేబుల్స్ అవి ఏమీ లేవు. ఇక్కడ నుంచొనే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. వ్యూ అన్నది మీరు కూడా చూడొచ్చు. వీళ్ళందరూ కూడా జాకెట్లు వేసుకున్నారు. చల్లగా ఉంది, గాలిగా ఉందన్నాను కదా! అందుకని అందరూ కూడా జాకెట్లే వేసుకున్నారు. ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లోపల కూడా కూర్చోడానికి బెంచెస్, టేబుల్స్, చైర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఎవరికి ఎక్కడ వీలుగా ఉంటే వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బయట ఆ గాలిలో కష్టం అనుకుంటే హ్యాపీగా వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మనము కూర్చోవచ్చనమాట. చక్కగా కూర్చోడానికి చూసారు కదా! ఇక్కడ టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి 2 వైపుల నుంచి కూడా మనకి బయటికెళ్ళడానికి దారుంది. ఇప్పుడు మనము ఇటువైపు నుంచి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కూడా కొంతమంది నుంచొని అలా చూస్తున్నారు లేక్ అదంతా కూడా. చూసారు కదా! ఇప్పుడు మనం ఇలా వచ్చినట్టయితే మనకి ఇటు సైడ్‌కి బెంచెస్ ఉన్నాయి. ఇలా మధ్యలో కూడా ఉన్నాయి. అటు చివరికి కూడా ఉన్నాయన్నమాట బెంచెస్ అన్నవి. ఇప్పుడు మనం అటువైపుకి కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా! ఇటువైపు కూడా మనకి బెంచెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా వ్యూ అంతా చూస్తూ. చాలామంది ఇండియన్స్ కూడా కనిపించారు మాకు. ఎక్కువగా నార్త్ నుంచి వచ్చారనమాట. పూనా, మహారాష్ట్ర అలా కొంతమందితో మేము మాట్లాడాము. వాళ్ళు చెప్పారనమాట మాకు. ఇలా మధ్యలో కూడా బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా! ఇంకా ముందుకు కూడా చివరి వరకు కూడా వెళ్ళి బోట్‌లో అక్కడ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, వీడియోస్ అవి. ఇటు సైడ్ కూడా ఇలా ఉన్నాయి బెంచెస్ అవి. ఇలా చూస్తున్నారు కదా! వెళ్తూ ఉంటే దారి పొడుగునా ఇలా మౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు 2 మౌంటైన్స్ మధ్యలో అలా క్లౌడ్స్ అనేవి వాటి మీద వాలుతున్నట్టు అలా అనిపించింది నాకు. అయితే చాలా బాగా నచ్చింది ఆ వ్యూ అన్నది.
ఇలా బోట్ అన్నది ఒక 2 అవర్స్ తిరుగుతుంది. ఇప్పుడు మేము లేక్ బ్రిడ్జ్ అనే స్టాప్ దగ్గర దిగిపోయాము. దిగిపోయి ఇలా కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము మెమరీ కోసము. ఇంకా మా ట్రైన్ టైం అయిపోయింది. అందుకని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.